అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి కళ. ఈ కథను రచించిన వారు ధృవ గారు. ఇంకా కథలోకి వెళితే రోజా ఆకాశానికేసి తదేకంగా చూస్తుంది. ఆకాశంలో ఎవరో పండగ చేసుకున్నట్టు వెన్నెలతో మెరిసిపోతుంది. ఆ వెన్నెల వెలుగు రోజా నవ్వుతో మరింత ఎక్కువయ్యింది. ఏమి చూస్తున్నావే అంది ఐశ్వర్య. నా బాయ్ ఫ్రెండ్ని అంది. ఎవరు? ఎదురుగా ఉన్న హాస్టల్ అబ్బాయా అంది ఐష్. నో, శాండీని చూస్తున్నా. ఎవరా శాండీ? అది ఆశ్చర్యంగా ఐష్. మూనని నవ్వుతూ బదిలిచ్చింది రోజా. ఐష్ కూడా నందంగా నవ్వేసింది. వెన్నెల్లో హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ అంటూ ఫోన్ మోగింది. హలో అమ్మా అంది రోజా. టైంకి తింటున్నావా? ఏం చేస్తున్నావు అంది. తింటున్నానమ్మా. నువ్వు తిన్నావా? తిన్నానే, కానీ నీ గురించే నా బాధంతా. నీ పెళ్ళి అయిపోతే నా ప్రాణానికి కొంచెం హాయిగా ఉంటుంది. ఇప్పుడు నా పెళ్ళి గురించి ఎందుకు? అవ్వాల్సినప్పుడు పెళ్ళి అవుతుంది. దేవుడు దయవల్ల నీకు 3 ముళ్ళు పడితే అదే ఆనందం. నీ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా. ఇంకా నాకు ఎందుకు పెళ్ళి అంటున్నావు? అమ్మ, పెళ్ళికి వయసుకి సంబంధం లేదు. వయసు వచ్చిందని పెళ్లి చేసుకోకూడదు. మానసికంగా కూడా నేను ఇంకా బెటర్ అవ్వాలి. నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, కానీ సరైన అబ్బాయి దొరకలేదు. అతనితో కలిసి జీవితాంతం బతకాలి. జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలి. ఇంతవరకు నాకు ఎవరూ నచ్చలేదు. ఏదేదో మాట్లాడి నా నోరు మూయిస్తావు. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు కాకుల్లా అరుస్తున్నారు అంది రోజా తల్లి జానకి. నువ్వేగా వాళ్ళని కాకులన్నావు. ఆ కాకులతో నీకెందుకు? నువ్వు తెలివైన దానివే తల్లి. నీ అంత తెలివి నాకు లేదు. మీ అక్కకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. ఇంట్లో ఇంకో శుభకార్యం జరగలేదు. అమ్మా, ఇంకో విషయం మాట్లాడు. నాన్నగారు ఎలా ఉన్నారు? జూలీ ఎలా ఉంది? మీ నాన్నగారికి ఇస్తున్నా మాట్లాడు. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నా తల్లి. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న. నీ రోజా మొక్క పువ్వులు పూస్తుంది తల్లి. పూస్తుందా? కొయ్యవద్దు. లేదు తల్లి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు, బాగుంది. ఓకే నాన్న, జాగ్రత్త. ఉంటా మరి. సరే తల్లి, నువ్వు జాగ్రత్త అమ్మా. ఫోన్ కట్ చేసి పైకి చూసింది. చంద్రుడు తననే చూస్తున్నట్టు, తన కోసమే వెన్నెల కురిపిస్తున్నట్టు ఫీల్ అయింది. మళ్ళీ వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ అంటూ ఫోన్ మోగింది. హలో రాజీ. హాయ్. నీ బాయ్ ఫ్రెండ్కి లైన్ వేస్తున్నావా అంది రాజ్ నవ్వేసింది రోజా. మంచులో ఎక్కువసేపు ఉండకు, ఆయన్ని పడుకోనియ్యు అంది. రాజీ, అసలు ఆయన రాత్రి ఎందుకు వస్తాడో తెలుసా? ఎందుకు? నిన్ను చూడడానికా? అవును, ఆయనది నైట్ డ్యూటీ. నా కోసమే ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా? రేపు నీ రారాజు వస్తాడు. అప్పుడు ఈ రారాజుని మర్చిపోతావు. మర్చిపోవడానికి అతను నా జ్ఞాపకం కాదు, నా స్నేహం. తల్లి, నీతో మాట్లాడలేం. నాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ బీచ్లో కలుద్దాం. సరే అని ఫోన్ పెట్టేసింది. లోపలికెళ్ళి నీళ్లు తాగి పడుకుంది. అలలు అప్పుడే పుట్టిన లేగదూడల్లా తీరం వైపు పరుగు తీస్తున్నాయి. ఇసుకలో కూర్చుని సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంది రోజా ఐష్తో కలిసి. ఇంతలో రాజీ తన భర్త రాహుల్తో వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు జంట పక్షుల్లా అలా ప్రకృతి ఉదయరాగం పాడుతున్న వేళల్లో జంట కట్టుకుంటూ అలా కొంత దూరం వెళ్ళారు. ఐష్కి కూడా పెళ్ళి ఫిక్స్ అయింది. వాళ్ళని చూసి ఊహల్లోకి వెళ్ళింది. కానీ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. అందమైన వైజాగ్ని, ముఖ్యంగా వైజాగ్ బీచ్ని వదిలి వెళ్ళడం తనకిష్టం లేదు. కానీ తన మనసుకి నచ్చాడు ఆదిత్య. రాజీ వాళ్ళ ఆయనతో ఐశ్వర్య, ఆదిత్య ఊహలతో బిజీగా ఉన్నారు. ఉదయం సముద్రం సోయగలుగు చూస్తూ, శ్రావమైన సంగీతం వింటూ తనను తానే మర్చిపోయింది. కొంచెం సేపు అలాగే ఉండి సముద్రంలోకి దిగి అలలతో చిన్నపిల్లల్లా ఆడుకుని స్నానం చేసి హాస్టల్కి వచ్చి అందంగా ముస్తాబై సింహాచలం బయలుదేరింది. అక్షయ తృతీయ, నిజ రూప దర్శనం. సంవత్సరం అంతా చందనంతో కప్పబడి ఉంటుంది. మూల విరాటు ఈ ఒక్కరోజే నిజ రూప దర్శనం ఇస్తాడు సింహాచలేశ్వరుడు. ద్వయవతారుడు.
జనాలు చాలామంది ఉన్నారు. విఐపి టికెట్ తీసుకుంది. అయినా లైన్ పెద్దగానే ఉంది. బయట ఎండ బగబగా మండిపోతుంది. దారిలో తనకు ఓ పర్స్ దొరికింది. అందులో ఉన్న ఒక అబ్బాయి ఫోటో, వాళ్ళ అమ్మా నాన్న ఫోటో ఉన్నాయి. 20,000 డబ్బులు, అన్నీ 2,000 రూపాయల నోటులే. కాల్ చేసింది. హలో, నాకు పర్స్ దొరికింది. మీరెక్కడా? దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరుతున్నా. ధృవ కార్ స్టార్ట్ చేద్దామనే లోపే ఈ కాల్ వచ్చింది. చెక్ చేసుకుంటే పర్స్ లేదు. ధృవ కార్ దిగి థ్యాంక్ యూ, మీరెక్కడా అన్నాడు. విఐపి లైన్ ప్రవేశ ద్వారం దగ్గర. త్వరగా రండి అంది. అమ్మ ఇప్పుడే వస్తా అంటూ కార్ దిగి వేగంగా అక్కడికి వెళ్ళాడు. నెమలి కంఠం రంగు సాంప్రదాయ దుస్తుల్లో నెమలిలా అందంగా ఒక అమ్మాయి కనిపించింది. ఆమె చేతిలో ఇతని పర్సు. థ్యాంక్ యూ, పర్స్ నాదే అన్నాడు ధృవ. చూడ్డానికి బాగానే ఉన్నాడు. అతనికి పర్స్ ఇచ్చి త్వరగా లైన్ వైపు కదిలింది. ఆమె వెనకాలే తన అడుగులు నడిచాయి. అక్కకి కాల్ చేసి, అక్క నాకు ఒక అమ్మాయి నచ్చింది. నువ్వు కారు తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఓ 3 అవర్స్లో వచ్చేస్తా. గట్టిగా నవ్వేసింది వైశాలి. కళ్ళ నుండి నీళ్లు. చాలా రోజులు తమ్ముడి కోసం సంబంధాలు చూస్తుంది. ఒక్కటి సెట్ అవడం లేదు. ఒక్కరు ఇతనికి నచ్చడం లేదు. విసిగిపోయి వాళ్ళ ఇంటి దైవమైన సింహాచల స్వామికి మొక్కుకుంది. ఆ మొక్కు ఫలించినట్టు ఉంది. అక్షయ తృతీయ రోజు వాడికి అమ్మాయి నచ్చింది. ఆనందంతో దేవుడికి దండం పెట్టి కార్ స్టార్ట్ చేసింది. మళ్ళీ విఐపి టికెట్ తీసుకుని లైన్లోకి వచ్చాడు. లైన్ వెయ్యడానికి ధృవ ఐష్ నవ్వుకుంది. ఊరుకోవే అంది. రోజా 4 కళ్ళ యుద్ధమే ప్రేమ. ట్రూ కలర్లో చూశాడు. రోజా అని పేరు వచ్చింది. రోజా అన్నాడు గట్టిగా. ఉలిక్కిపడి వెనక్కి చూసింది. కళ్ళతోనే ఏంటి అంది. కన్ను కొట్టాడు ధృవ. రోజా బుగ్గలు ఎరిపెక్కాయి. గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ట్రూ కాలర్లో సెర్చ్ చేసి ధృవ అని ఉంది. మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ 4 కాళ్ళు కలిశాయి. ధృవ కాల్ చేశాడు. రోజా కంగారు పడిపోయింది. ఐష్ నవ్వుకుంటుంది. ఫోన్ కట్ చేసింది రోజా. ఇద్దరి మధ్య ఓ 20 మంది ఉన్నారు. రోజానే కాల్ చేసింది. హలో, ఎందుకు కాల్ చేశారు అంది. ఐ క్రష్ యూ అన్నాడు ధృవ. చూడగానే క్రష్ ఏంటి? చూడగానే నచ్చేశావు. ప్రతి అమ్మాయికి ఇలానే చెప్తావా? నచ్చితే చెప్తా, కానీ నీకే ఫస్ట్ చెప్తున్నా. సరే, ఇది గుడి తరువాత మాట్లాడుకుందాం. మన ఇద్దరిని కల్పించే ఈ గుడి ఏం తప్పు కాదు అన్నాను. సరే బాబు, ఇప్పుడు ఏం చేయమంటావు? నీ దర్శనం కోసం కళ్ళు చూస్తున్నాయి, కనబడవా? ఒకసారి. సరే అని చూసింది. ఇద్దరూ నవ్వేశారు. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. నువ్వు? సేమ్ పించ్. ఏ కంపెనీ? అవి తర్వాత. నేను నీకు నచ్చానా? ఇది తరువాత చెప్తా. కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు వెనక్కు తిరిగితే నీ ముందు వేయబోయే. హే చెప్పు. మద్దెలపాలెం. నువ్వు? జగదాంబ. ఇప్పుడు చెప్పు ఏ కంపెనీ? టెక్ మహీంద్రా. నువ్వు? అసెంచర్. నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నాకు నచ్చలేదు. నేను ఎవరికి త్వరగా నచ్చను. నచ్చితే వాళ్లే నన్ను వదిలిపెట్టరు. అబ్బో, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మ, నాన్న, నేను, అక్క. నాలో నీకు ఏమి నచ్చింది? నీ అందమైన మనసు. నాకు మాత్రం నీ తొందరతనం నచ్చలేదు అంది రోజా. అబ్బాయిలు అన్నాక ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. ఓవర్ స్పీడ్ ఉండకూడదు. ఇప్పుడు మెల్లగానే నడుస్తున్నా. గట్టిగా నవ్వేసింది. ఇతని హాస్య చతురతకి. బాగా మాట్లాడుతున్నావు. నవ్వు కూడా బాగుంది. బిస్కెట్ వేయకు బాబు. నాకు బిస్కెట్ వేయడం రాదు. నీకొచ్చా? ఆపిక. సరే, దేవుణ్ణి ఏం కోరుకుంటావు? నువ్వేం కోరుకుంటావు? నువ్వు నన్ను ఇష్టపడితే ఈ టెంపుల్లోనే పెళ్లి చేసుకుంటాను. అదే మొక్కుకుంటా. నిన్ను నాకు ఇవ్వమని. మళ్ళీ నవ్వేసింది. ఐష్ కూడా. సరే బాబు, దర్శనం చేసుకుని బయట మాట్లాడుకుందాం. సరే. నిజరూప దర్శనం ఇద్దరికీ బాగా జరిగింది. రోజా ముందు బయటికి వచ్చింది. ధృవ వచ్చాడు. రోజా ధృవాని చూసి నవ్వింది. ధృవ కూడా నవ్వాడు. బాగా మాట్లాడుతున్నావు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజంగా అన్నాడు. ఒట్టు వెయ్యంది. దేవుడి మీద ఒట్టు అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఐష్కి ఆకలి వేస్తుంది. ఏదైనా తిందామా అంది.
అక్కడ అన్నదానం జరుగుతుంది, తిందామా అంది రోజా. తిని బయలుదేరారు. ఇరువైపులా పెద్దలు ఒప్పుకున్నారు. సింహాచలంలో పెళ్ళి సింపుల్గా అయిపోయింది. హనీమూన్కి సిమ్లా వెళ్ళి వచ్చారు. వైజాగ్ బీచ్, సూర్యోదయం. రాజీ వాళ్ళ ఆయనతో, రోజా ధృవతో సరదాగా ఉన్నారు. ఐష్ కొంచెం ఫీల్ అయ్యింది వాళ్ళని అలా చూసి. ఆదిత్యకి కాల్ చేసింది. నిద్రపోతున్న ఐష్ లేచాక కాల్ చేస్తా అన్నాడు ఆదిత్య. నాకు నిద్ర పట్టదు, నీకే నిద్ర వదలదు. నాకెక్కడ దొరికావు రా దొంగ సచ్చినోడా అనుకుంది కోపంతో. ఫోన్ సముద్రంలోకి విసిరేయాలి అనిపించింది ఆయుష్కి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.